ये प्रोग्राम क्या है? ये प्रोग्राम का मीनिंग क्या है? कौन कौन आ रहा अभी? ये कैंडल लाइट मार्च हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब की तरफ से किया जा रहा है। जो हमारे हिंदुस्तानियों को कश्मीर में पहलगाम में मारा गया है, पाकिस्तान के जो लोग मारे हैं उसके ख़िलाफ़ ये हमारा एहतजाज है। ये श्रद्धांजलि दी जा रही है जो हमारे वीर शहीद हिंदुस्तानियों को जो शहीद किया गया उसके लिए कि हम लोग ने कैंडल लाइट हमारे रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर ऑफ तेलंगाना ने रखा है। उसके तौर पे हम लोग इसमें पार्टिसिपेट हो रहे हैं और आगे भी हम लोग हमारे देश की जब भी ज़रूरत रहेंगी, अपना खून या हमारी जान देने की ज़रूरत है तो हमारे हिंदू भाई, हमारे मुसलमान सिख भाई सब मिलकर हम तैयार हैं हमारे देश के लिए कुर्बानी देने। खबरदार पाकिस्तान, खबरदार आतंकवादी जो हमारे देश पे नज़र लगाएंगे हम छोड़ेंगे नहीं, हम उनको बहुत ज़बरदस्त तरीके से जवाब देंगे। हमारा हिंदुस्तान जिंदाबाद है, हमारे हिंदू मुसलमान इतिहाद जिंदाबाद है। हम हमारे भाइयों के लिए हमारी जान देने तैयार है हमारे देश के लिए। मैं ये सब के लिए मैसेज दूंगा जो हमारे देश की तरफ नज़र उठाएंगे हम उनकी आँख निकाल लेंगे। जय हिंद, जय हिंदुस्तान, जय हिंदू मुसलमान। नमस्ते, ना पेరు నర్సయ్య, తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని। ఈరోజు యావత్తు ప్రపంచం తీవ్రంగా ఖండించాల్సిన సంఘటన కాశ్మీర్లో జరిగింది। పెహల్గాంలో మరి టూరిస్టులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। మరి చనిపోయిన కుటుంబాలకు తెలంగాణ జనసమితి నుంచి సంతాపాన్ని తెలియజేస్తున్నాం। వారి కుటుంబాలకు అండగా ఉండాలని యావత్తు భారత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం। అయితే ముఖ్యంగా మరి కాశ్మీర్లో మరి తీవ్రవాదులు చేసినటువంటి దాడిని మరి పిరికిపంద చర్యగా, టెర్రరిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం చేసిన చర్యగా దీన్ని మేము పరిగణిస్తున్నాం। ఈ సందర్భంగా కొన్ని లోపాలను కూడా మరి భారత ప్రభుత్వం గుర్తించాలి। ఎందుకంటే ఇదే రోజు పోయిన నెల 25వ తారీఖు నుంచి 31 వరకు నేను కాశ్మీర్ పర్యటనలో ఉన్నాను। కాశ్మీర్లో ఈరోజు జరిగినటువంటి పెహల్గాం ప్రదేశాన్ని నేను గత నెల రోజుల క్రితం చూసి రావడం జరిగింది। అక్కడ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది। భద్రతా వైఫల్యం కేవలం శ్రీనగర్ పట్టణంలో మాత్రమే మరి ఆర్మీ కట్టుదిట్టమైనటువంటి చర్యలను చేపట్టి భద్రతను కల్పించింది। మిగతా ప్రాంతాల్లో పర్యాటకులు ఏదైతే ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్తున్నారో, కాశ్మీరు ఏదైతే భారతదేశానికి అత్యంత కీలకంగా ఉండి తలమానికంగా ఉండి దేశానికే ఒక గుండెకాయలాగా మరి అడ్డుగోడల మరి హిమాలయ పర్వతాలను పరిచి మనకు ఒక సెక్యూరిటీగా ఉందో ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పుడు పెహల్గాం కానీ లేదా సోన్మార్గ్ కానీ లేదా గుల్మార్గ్ కానీ లేదా దూదుపత్రి కానీ అంటే ఇలాంటి సందర్శకులను టూరిస్టులను ఆకర్షించేటటువంటి అందమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలలో భద్రతా వైఫల్యం స్పష్టంగా ఉంది। ప్రత్యక్షంగా నేను చూసొచ్చాను। సోన్మార్గులో భద్రత లేదు పర్యాటకులు సందర్శించే ప్రాంతంలో। ఏదైతే పెహల్గాంలో ఇప్పుడు పెహల్గాంలో ఒక 4 ప్లేసెస్ ఉన్నాయి, అందులో 6 వ్యాలీస్ అన్నీ ఉన్నాయి। తర్వాత ఈ సంఘటన జరిగినటువంటి ప్రదేశము మినీ స్విట్జర్లాండ్ ఉందో ఈ మినీ స్విట్జర్లాండ్ పోవటానికే మనం గుర్రాల మీద గంటన్నర జర్నీ చేస్తే తప్ప చేరుకోలేనటువంటి ప్రాంతం। నడక అత్యంత భయంకరంగా ఉంటుంది, వెహికల్స్ పోవు। అలాంటి ప్రదేశంలో మరి తీవ్రవాదులు మరి అక్కడ మాటుగాసి ఒక కీలకమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు। అక్కడ సిగ్నల్స్ ఉండవు। తర్వాత ఒకవేళ ఇమీడియట్లీ సమాచారం అందినా మనకు భద్రతా దళాలు అక్కడికి వెళ్ళాలంటే గంటన్నర సమయం పడుతుంది। అందుకోసం వాళ్ళు ఒక వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎన్నుకొని ప్రణాళికాబద్ధంగా దాడి చేయడం జరిగింది। కాబట్టి టూరిస్టులను ఆకర్షించే కాశ్మీరీ లోయలో కాశ్మీరీ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వం అక్కడ తమ దళాలను ఆర్మీ బలగాలను మోహరించి ఉన్నది। కానీ టూరిస్టులు తిరిగేటటువంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది। మరొకసారి ఈ సంఘటన జరగకుండా ఉండాలి అని అంటే భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను। దీనితో పాటు బేసిక్గా ఈ టెర్రరిస్టులకు మూలాలేంటి, ఎందుకు ఈ టెర్రరిస్టుల వైపు యువత ఆకర్షిస్తున్నది? కాశ్మీరీ లోయలో మరి అక్కడ ప్రజల అండదండలు లేకుండా, అక్కడ యువత అండదండలు లేకుండా పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు రావటం అనేది జరగదు। ఖచ్చితంగా లోకల్ ప్రజల కొంతమంది
టెర్రరిస్టులకు ఆకర్షితులైపోతున్నటువంటి సందర్భం ఉన్నది. టెర్రరిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా అక్కడ యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలి, అక్కడ యువతకు ఎడ్యుకేషన్ని పెంచాలి, అక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా ఒక ఐడియల్ పాలసీని మనం తీసుకొచ్చి మొత్తం కాశ్మీరీ అనంటే భారతదేశం అనేటటువంటి ఒక సందేశాన్ని మనం అక్కడ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి తీవ్రవాదాన్ని, టెర్రరిజాన్ని తుద ముట్టించాలి. ఎక్కడ కూడా లేకుండా చేస్తే తప్ప మరి భారతదేశం ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. భారత ప్రభుత్వానికి ప్రజలందరూ అండదండలు ఇస్తున్నాం. ఈ సందర్భంగా ఈ దాడిని తీవ్రంగా తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము తెలంగాణ జనసమితి నుంచి, కోదండరాం సార్ పార్టీ నుంచి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది మొత్తం దేశమంతా ఐకమత్యమై ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనల్ని ఖండిస్తూనే ఇలాంటి సంఘటనలు జరగటానికి ఉన్నటువంటి అవకాశాలను తిప్పికొట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ప్రభుత్వం చేతిలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటి టూరిస్టులపై దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.